కాకినాడ కొండయ్యపాలెంలో వేయించేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. కొండయ్యపాలెం, శ్రీరామ్నగర్, మెహర్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు పాల్గొని రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. గుమ్మళ్ల చిన్న, గువ్వల సూర్యప్రకాశం, సుంకర రామకృష్ణ, మోడే రాజబాబు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు నాగమణి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి స్థానిక కూటమి నాయకులు గుమ్మళ్ల చిన్న, గువ్వల సూర్యప్రకాశం, సుంకర రామకృష్ణ, మోడే రాజబాబులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గుమ్మల చిన్న, నాగమణిలు మాట్లాడుతూ మన సనాతన ధర్మంలో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించామని, సుమారు 40 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనగా వారిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటు పోటీల్లో పాల్గొన్న 40 మందికి పార్టిసిపేషన్ గిఫ్ట్లు అందించినట్లు వెల్లడించారు. ఈరోజు మరి కాకినాడ కొండపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో మరి ముగ్గులు పోటీలు, అదే సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు మరి ఏర్పాటు చేయడం జరిగిందండి. కూటమి నాయకులందరూ మరి ఈ ముగ్గుల పోటీలకి విశేషంగా మరి చాలా భారీగా పెద్ద ఎత్తున పిల్లలు, మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన మరి ముఖ్యంగా కూటమి సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండోది, ముగ్గుల పోటీల్లోని మరి 1, 2, 3 ప్రైజులు కూడా మంచిగా అందరికీ సెలెక్ట్ చేసి టీచర్ గారి ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగిందండి. తర్వాత కన్సిడర్ ప్రైజెస్గా అందరికీ కూడా బహుమతులన్నీ అందజేసినందుకు మరి కమిటీ వారిని, కూటమి సభ్యులందరినీ కూడా, నాయకుల్ని మరి అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ రకమైన వాతావరణంలో మనం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కొండపాలెంలో చాలా సంతోషంగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా ఇంకా బాగా ఎక్కువగా పోటీలు ఇవన్నీ కూడా పెట్టి కూటమి సభ్యులు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఈ పండుగల్ని మంచిగా జరుపుకుంటామని మీ ద్వారా తెలియపడుతుంది. 41 మంది ఇక్కడ పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ. ఒక్క పాప పాల్గొంటే ఆ పాప వెనకాల అన్నయ్య, చెల్లి, అక్క, అమ్మ, నాన్న, ఇంతమంది ప్రోత్సాహం. నాయనమ్మ ఆఖరికి నేను అక్కడ గమనించాను. నాయనమ్మ గారు, తాతగారు కూడా ఆ పిల్లల్ని ఎంతో చక్కగా ప్రోత్సహిస్తారు. అది చాలా నిజం చెప్పాలంటే మన కొండపాలెం గ్రామానికి వన్నె తెచ్చినటువంటిదే ఈ ముగ్గులు పోటీ ఈ రోజు. మరి ఎవరో క్యాచ్ కొట్టుకోరే, మీకు మీరే కూడా కొట్టుకోరా? మన తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంతో ఇలా తీసుకొచ్చినందుకు మీ అందరూ కూడా ఇక్కడ పాల్గొని మనకి పోటీలో వచ్చినటువంటి మార్కులు ఇవి ముఖ్యం కాదు. ఒక చోట పాల్గొన్నటువంటి మన యొక్క ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి, అక్కడ ఎవరో కాన్సెప్ట్ లో రాశారు, ఒక పాప ధర్మో రక్షిత రక్షిత అని. అది నేను చూశాను, చాలా ముచ్చటేసింది, నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇలాంటి కాన్సెప్ట్లు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు బోర్డు రాసాం, కానీ పిల్లలు ఇలా పబ్లిక్ లోకి వచ్చి రాస్తూ చక్కగా ఇచ్చేసినందుకు చాలా సంతోషం కలిగింది. మరి సమయాభావం ఎక్కువైపోతుంది కనుక ఫలితాలను ప్రకటించేద్దాము. అయితే ఈ ఫలితాలను చెప్పడానికి ఒక ముందు చిన్న ఇదేంటంటే, నాకు మధ్యాహ్నం వచ్చి జువల సూర్యప్రకాశం తమ్ముడు గారు, అమ్మ నువ్వు రావాలి, నువ్వు జడ్జిగా వ్యవహరించాలన్నారు. నాకు ఒకసారి మనసులో ఆనందం కలిగిన, బాబా నేను నిర్వర్తించగలనా ఇక్కడ అని వచ్చింది. కానీ నేను చాలా చోట్ల కాలేజీల్లోనూ అక్కడ కూడా చాలా చోట్ల పాల్గొన్నాను. మరి చాలా నిశితంగా పరిశీలించాను. చాలా కష్టతరంగా ఉంది. దీనివల్ల ఎవరు నొచ్చుకోవద్దు, అందరికీ చక్కగా నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి దాన్ని నిశ్చితంగా చూసి వాటిని పాయింట్స్ ని వేయటం జరిగింది.